ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు నెలలో ఏ టైంలో కలవాలి? ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది మాక్సిమం ఉంటుంది అనేది అడుగుతూ ఉంటారు. హలో అండి, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది బెస్ట్ ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ జరుగుతుంది అని ఎలా తెలుసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఏ టైంలో ఓవ్యులేషన్ జరుగుతుంది అనేది రఫ్గా క్యాల్కులేట్ చేయొచ్చు. సో యూజువలీ పీరియడ్కి 14 days ముందు ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో రఫ్గా ఆ టైం అనేది క్యాల్కులేట్ చేసి ఆ ఓవ్యులేషన్ టైంకి ఒక 3-4 days ముందు అండ్ 3-4 days వెనుక కనీసం ఆల్టర్నేట్ డే హస్బెండ్ వైఫ్ కలిసిన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది బెస్ట్ ఉంటుంది. సో ఎగ్ రిలీజ్ అయ్యాక అదొక 24 hours మాత్రమే అవైలబుల్ ఉంటుంది. స్పర్మ్స్ అనేవి ఒకసారి మనం హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత స్పర్మ్స్ అనేది యూజువలీ 48 to 72 hours అనేది అలైవ్ ఉంటాయి. సో అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే ఇంటర్ కోర్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ ప్లాన్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది బెస్ట్ ఉంటుంది. 1 yearలో 80% ఆఫ్ ద కపుల్స్ న్యాచురల్ గానే ఇట్లా కన్సీవ్ అవుతూ ఉంటారు. ఓవ్యులేషన్ తెలుసుకోవడానికి రెండో విధానం అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఎగ్ పెరగడం, రిలీజ్ అవ్వడం అనేది స్కాన్ ద్వారా మానిటర్ చేసి ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందో మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసి ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. మూడో దానికి వస్తే LH టెస్ట్ కిట్స్ అని ఉంటాయి. సో LH కిట్స్ అనేవి మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ లానే మనకు అవైలబుల్ ఉంటున్నాయండి. సో ఆ కిట్లో మనము యూరిన్ శాంపిల్ వేసి ఒకవేళ 2 lines వస్తే ఇంకా ఓవ్యులేషన్ జరగబోతుంది అని అర్థం. సో రఫ్లీ సైకిల్ రెగ్యులారిటీని బట్టి ఏ టైంలో మనం ఓవ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికన్నా ఒక 4-5 days ముందు నుంచి LH కిట్స్ ద్వారా టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మీకు డబుల్ లైన్ కనిపిస్తుంది, అంటే రోజు మార్నింగ్ పలానా టైం కనుక్కొని రోజు టెస్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడైతే 2 lines కనిపిస్తున్నాయో మీకు ఓవ్యులేషన్ జరగబోతుంది అని అర్థం. అండ్ ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే మంచిది. ఇకపోతే ఇవన్నీ పక్కన పెట్టి ఏ గొడవ లేకుండా వారానికి 2-3 times హస్బెండ్ వైఫ్ కలిస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఒక రీసెంట్ స్టడీ ప్రకారం చూసుకుంటే ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అని చూసుకొని ప్లాన్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరుగుతుంది అండ్ దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్గా వారానికి 2-3 times హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది బెస్ట్ ఉంటుంది అనేది మనకి ఎవిడెన్స్ చెప్తుంది. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఐ థింక్ వారానికి 2-3 times హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా ఒక 1 year పాటు ట్రై చేయాలి. అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే లేట్ చేయకుండా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వాలి. మీకు ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇంకో కొంతకాలం వెయిట్ చేయొచ్చా, వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళాలా అనే సజెషన్ తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.